ఎందుకంటే గడిచిన నెలంతా ఈ దేవుడు కాపాడి సంరక్షించి తన కృపలో భద్రపరిచి మరొక విధంగా మమ్మల్ని తన కృపచేత మరొక వారంలోకి నెలలోకి నడిపించిన ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. కనుక ఈరోజు మరొక కృతజ్ఞత కలిగిన దినంగా మనం మన జీవితంలో ఆత్మీయంగా మనం భావించి దేవుడు చేసిన మేలులకు దేవుడు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని మనం ప్రారంభించడానికి ముందుగా దేవుని స్తుతించేవారిగా దేవుని గణపరిచేవారిగా ఉన్నాం. కనుక ఆలస్యం చేయకుండా కృతజ్ఞతగా కలిగిన మనము దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు ఈ ఉదయకాల సమయాన ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మంచి వాక్యాన్ని ప్రభు మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము ఈ దిన దేవుని యొక్క మాటలుగా చూద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 1. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలును నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు అతి శ్రేష్టమైన మాటలను, అంతేకాకుండా వాగ్దానాలను ఆయన కొన్ని మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం కూడా దేవుడు తన ప్రజలకి, అనగా తాను ప్రేమించిన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఒక వాగ్దానం తెలియజేస్తే ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇశ్రాయేలు, అయితే విను, నిన్ను సృజించిన వాడును నేనే, అంతేకాకుండా నిన్ను నిర్మించిన వాడునైనా నేను ఇలాగ సెలవిస్తున్నాను. ఏమని సెలవిస్తున్నానంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని సంరక్షణలోకి, దేవుని సన్నిధానంలోకి, దేవుని యొక్క సమృద్ధిలోకి నువ్వు వచ్చావంటే అది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమైందని నువ్వు గ్రహించావా? ఇక్కడ అదే జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారితో నిబంధన చేశాడు. దానికి ముందుగా అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో వారు ఇశ్రాయేలు మొరపెడుతున్నప్పుడు దేవుడు వారిని విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో నుంచి మోషే నాయకత్వంలో వారిని విడిపించిన